హాయ్ స్టూడెంట్స్, ఇది ఒకసారి చూడండి. ఇది సొల్యూషన్స్లో సెకండ్ ప్రాబ్లం, 4 మార్క్స్ ప్రాబ్లమ్స్లో సెకండ్ వన్ అనమాట. ఇది క్యాలిక్యులేట్ ది ఆస్మాటిక్ ప్రెజర్ పై వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి ఆఫ్ ద సొల్యూషన్ ప్రిపేర్డ్ బై డిజాల్వింగ్ 1 గ్రామ్ ఆఫ్ ఎ పాలిమర్. ఒక పాలిమర్ తీసుకున్నాడు, దాని వెయిట్ ఎంత 1 గ్రామ్, బట్ దాని మాలిక్యులర్ వెయిట్ ఎంత ఇచ్చాడు 10,000. ఓకే, అది ఎంతలో డిజాల్వ్ చేశాడంటే 100 ml ఆఫ్ సొల్యూషన్లో డిజాల్వ్ చేసింది. మనకి ఏం కావాలి? ఆస్మాటిక్ ప్రెజర్. ఆస్మాటిక్ ప్రెజర్ ఈజ్ నథింగ్ బట్ పై వాల్యూ ఎలా వస్తుంది మనకి? పై ఈక్వల్ టు ఎన్ఆర్టీ బై వి. ఓకే, ఎన్ అనేది నెంబర్ ఆఫ్ మోల్స్, ఆర్ అనేది గ్యాస్ కాన్స్టెంట్, టీ అనేది అబ్సల్యూట్ టెంపరేచర్, వి అనేది వాల్యూమ్ ఆఫ్ ద పర్టికులర్ సొల్యూషన్. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఈ ఫార్ములాలో మనకి గివెన్ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే, ఓకే చూడండి ఒకసారి, వెయిట్ అనేది 1, మాలిక్యులర్ వెయిట్ అనేది 10,000. ఓకే, నెక్స్ట్ ఆర్ వచ్చేసి 0.081, నెక్స్ట్ వాల్యూమ్ అనేది 100 ml, విచ్ ఈజ్ నథింగ్ బట్ దీన్ని లీటర్స్లో మారిస్తే 0.1 లీటర్. ఓకే, ఇప్పుడు ఇటు చూడండి, ఇక్కడ ఫార్ములా దేంట్లో ఉంది మనకి? నెంబర్ ఆఫ్ మోల్స్లో ఉంది. దీన్ని వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్లో కన్వర్ట్ చేస్తే సింప్లీ ఎన్ ఈజ్ నథింగ్ బట్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. ఈ సేమ్ ఆర్టీ బై వి యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. అలాంగ్ విత్ మనకి ఏమొస్తుంది అంటే పక్కన వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ వస్తుంది. వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఎంత? వెయిట్ ఆల్రెడీ 1 గ్రామ్ తీసుకున్నాం, మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 10,000, అంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ 1 into 10 power minus 4 అనమాట. ఈ 1 into 10 power minus 4 విచ్ ఈజ్ ఓకే, దాన్ని ఏం చేస్తారు? మల్టిప్లైడ్ విత్ ఆర్ వాల్యూ. ఓకే, 0.0821 దాంతో మల్టిప్లై చేస్తారు. టీ ఎంత ఇచ్చాడు వాల్యూ? టీ వాల్యూ టెంపరేచర్ ఈజ్ 300 కెల్విన్. ఆ 300 కెల్విన్ని మల్టిప్లై చేస్తారు డివైడెడ్ బై వాల్యూమ్ ఎంత? వాల్యూమ్ 100 ml. 100 ml ఈజ్ నథింగ్ బట్ హౌ మెనీ లీటర్స్? 0.1 లీటర్. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆస్మాటిక్ ప్రెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అట్మాస్ఫియర్లో వస్తుంది. అది ఎంత వస్తుంది అంటే 0.0246 అట్మాస్ఫియర్ వస్తుంది. ఇది ఒక 4 మార్క్స్ ప్రాబ్లం మీకు సొల్యూషన్స్లో. ఓకే.